నితిన్ కథలో మరో ఫ్లాప్ అయితే చేరిపోయింది. తమ్ముడు కూడా నితిన్ కి స్వాంతనివ్వలేకపోయాడు. శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమాకు యునానిమస్ గా ఫ్లాప్ టాక్ అయితే వచ్చింది. భీష్మ తర్వాత నితిన్ కి హిట్టే లేదు. చెక్కో మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ట్రా, రాబిన్ హుడ్ ఇలా అన్ని కూడా ఫ్లాప్లే వచ్చాయి. మధ్యలో వచ్చిన రంగ్దే యావరేజ్ మార్క్ దగ్గర అయితే ఆగిపోయింది. తమ్ముడు రూపంలో నితిన్ ఒక కొత్త జోనర్ టచ్ చేసినా గానీ ప్రయోజనమే లేకుండా పోయిందండోయ్. ఈ సినిమాతో నితిన్ కెరీర్ ఏటు కాని పరిస్థితికి అయితే చేరుకునింది. నితిన్ చేతిలో 2 సినిమాలు ఉన్నాయి. అందులో ఎల్లం ఒకటి. తమ్ముడు రిజల్ట్ తర్వాత ఎల్లమ్మ ముందుకు సాగుతుందా లేదా అనేది అనుమానం రేకెత్తిస్తుంది. ఎందుకంటే ఈ సినిమాకి నిర్మాత దిల్ రాజునే. తమ్ముడు ఫ్లాప్ అయ్యాక నితిన్ తో దిల్ రాజు మళ్ళీ ఆ సాహసం చేస్తారా లేదా అనేది ఒక చిన్న డౌట్. ఎల్లమ్మకు వేణు ఎల్దండి దర్శకుడు. బలగం సినిమా తర్వాత వేణు చేస్తున్న సినిమా ఇది. ముందు నానిని హీరోగా అనుకున్నారు. ఆ తర్వాత నితిన్ దగ్గరకు వచ్చి ఆగింది. బలగంలా ఇది కూడా తక్కువ బడ్జెట్ లో అయిపోయే సినిమా అయితే కాదు. కాస్త గట్టిగానే ఖర్చు పెట్టాలి. ఇక నితిన్ పై ఇది వర్కౌట్ అవుతుందా అనేది ఆలోచనలో దిల్ రాజు ఉన్నట్లు సమాచారం. అసలు తమ్ముడు సినిమాకు నితిన్ పారితోషికం ఏం తీసుకోలేదు. సినిమా హిట్ అయితే లాభాల్లో వాటా పంచుకుంటామన్న షరతుతో సినిమా మొదలైంది. అలా చేసినా గానీ తమ్ముడు ఆర్థికంగా గట్టెక్కిందే లేదు. ఎల్లమ్మను కూడా ఇదే పందాన్ని మొదలెట్టినా గానీ సినిమా అటు ఇటు అయితే తమ్ముళ్ళనే తయారవుతుంది. అందుకే దిల్ రాజు ఏం చేస్తారు, ఈ ప్రాజెక్ట్ ముందు వెళ్తుందా లేదా, నితిన్ హీరోగా ఉంటాడా లేదా అనేది సవాలక్ష అనుమానాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇక దిల్ రాజు కూడా తమ్ముడు రిజల్ట్ తర్వాత ఎల్లమ్మని పట్టాలెక్కిద్దామని ఇన్నాళ్ళు ఆగారు. ఇప్పుడు ఫలితం కూడా అర్థమైపోయింది. ఇక తర్వాత స్టెప్ ఏంటన్నది దిల్ రాజు చేతుల్లోనే ఉంది.